తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే అమెరికా పర్యటన పూర్తి చేసుకొని వచ్చారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి పత్రికలు మేము చూడడం జరిగింది. చాలా సంతోషం. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎప్పటికల్లా తీసుకొస్తారు, ఎప్పటికల్లా పూర్తి చేస్తారు. మరి వచ్చినటువంటి కంపెనీలు ఏ రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఈ ప్రాంతంలో క్రియేట్ చేస్తారు, దానివల్ల ఈ రాష్ట్రానికి ఎంత రెవెన్యూ పెరుగుతుంది, దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఉన్నదా, దానికి ఎంత ఖర్చు అవుతుంది స్పష్టంగా చెప్పుంటే బాగుండేది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు, ఆయనకు సంబంధించినటువంటి తమ్ముళ్ళు, ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు దాదాపు 150 మంది పైన వివిధ దేశాలలో బిజినెస్లో సెటిల్ అయిన సంగతి వారు చెప్పుకొచ్చారు. దాన్ని మేము స్వాగతిస్తాం. ప్రతి కుటుంబంలో కూడా ఉంటుంది. మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీ కుటుంబ సభ్యులు పెట్టుబడులు పెట్టద్దనో, మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీ కుటుంబ సభ్యులు వేరే బిజినెస్ చేసుకోవద్దనో ఎవరు అనడం లేదు. కానీ రాష్ట్రానికి సంబంధించినప్పుడు ఎప్పుడైతే చర్చకు వస్తుందో, చర్చలో కొన్ని అంశాలు జనరల్గా మాట్లాడడం జరుగుతుంది. దాంట్లో మీరు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం తరఫు నుంచి మీరు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం లేదు, ఎలాంటి సబ్సిడీస్ ఇవ్వడం లేదని చెప్పారు. మరి ఆ ఇథనాల్ ఫ్యాక్టరీలో ఎక్స్పర్టీస్ ఉన్నారు. మీ తమ్ముడు ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి మీరు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఏ పెట్టుబడులు, ఎవరెవరు ఎన్ని పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొస్తారు, దానికోసం మనం ఏమన్నా ల్యాండ్స్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుందా, వారు పెట్టేటువంటి వేల కోట్ల రూపాయల పెట్టుబడి వల్ల ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ మరి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే విచిత్రంగా కనపడతా ఉన్నాయి. డికే శివకుమార్ లాగా ఒక మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు నంబర్ 2 స్థానంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారేమో అనుకున్నాం. కానీ టెక్నికల్గా వారు ఉప ముఖ్యమంత్రిగా 2nd ప్లేస్లో ఉండొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే, రాజకీయ పరిణామాలని బేరీజు వేస్తూ ఉంటే డికే శివకుమార్ పాత్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోషిస్తున్నట్టు కనపడుతున్నది. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలుపుతున్నటువంటి పావులు ఢిల్లీలో ఆయన ఇంకేదో పెద్ద పదవి మీద కన్నుపడ్డట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారి స్వంత నియోజకవర్గంలో దాదాపుగా 4,350 కోట్ల పనుల్లో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో సగం కాంట్రాక్ట్ ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి దక్కడం అంటే, ముఖ్యమంత్రి గారి స్వంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారిని కాదని చెప్పి ఢిల్లీ నుంచి తన పలుకుబడిని ఉపయోగించుకొని సగం కాంట్రాక్ట్ తెచ్చుకోగలిగిందంటే ఢిల్లీలో ఈయన ఎంత పవర్ఫుల్గా ఎమర్జ్ అవుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఈయన డికే శివకుమార్ లాగా కర్ణాటకలో, ఈయన తెలంగాణలో డికే శివకుమార్ పాత్ర పోషిస్తున్నట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి. మీరు అంటుండొచ్చు ఆయన కాంట్రాక్ట్ తెచ్చుకుంటే మాకేందని. ఆయన కాంట్రాక్టర్గా ఎన్ని వేల కాంట్రాక్ట్ తెచ్చుకొని, ఎన్ని వేల కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకొని పనిచేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇదే రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా దాని మీద మాట్లాడే అధికారం మాకున్నది. వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఈ రాష్ట్రంలో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అధికారులు వారికి లొంగుతారు. అధికారులు ఒక మంత్రి గారి కంపెనీ మీద చర్యలు తీసుకోవాలన్నా ఎంబీలు రికార్డ్ చేసేటప్పుడు కూడా భయపడతారు. మరి నిజంగా కూడా ఎథికల్గా రాజ్యాంగంలో, ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఉంటున్నటువంటి వ్యక్తి, ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కంపెనీ వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేయడం గతంలో మేము చూడలేదు. అలాంటిది జరిగితే అది వాస్తవానికి అప్రజాస్వామ్యం, అది అనెథికల్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ రకంగా ఈరోజు మంత్రి గారి కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు చేస్తున్నదో దానికి సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు
దాని లోపల ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ మీద, ప్రైస్ ఎస్కలేషన్స్ మీద మాకు అనుమానాలు ఉన్నాయి. కేవలం 100 కోట్ల రూపాయలైనా కేంద్రానికి పబ్బం కడుతున్నాడు కాబట్టి ఆయనను కంపెన్సేట్ చేయడానికి ఈ రకంగా 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చారా, లేకుంటే ఆయన వెంట కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని భయపడి మరి ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది ఎమ్మెల్యేలు నా వెంట ఉన్నారని చెప్పేసి అధిష్టానాన్ని భయపెడుతున్నాడా, లేకుంటే 100 కోట్ల రూపాయలు పబ్బం కడుతున్నాడు కాబట్టి దానికి కంపెన్సేషన్గా ఈ 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అడుగుతున్నాడా, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని చెప్పి అడుగుతున్నాం. ఈ గతంలో ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి పాలమూరు రంగారెడ్డి స్టేజ్ 2లో 11 టీఎంసీల కింద ఒక ప్రపోజల్ వచ్చినటువంటి దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసినాక ఈ కొత్త ప్రపోజల్ని టేకప్ చేశారు. మరి గతంలో ఉన్న దాన్ని ఓవర్లాపింగ్స్ని కానీ ప్రొసీజర్స్ని కానీ ఫాలో అయినారా? ఇప్పటి వరకు దానికి సిడబ్ల్యూసి పర్మిషన్స్ ఉన్నాయా, ఫారెస్ట్ పర్మిషన్స్ ఉన్నాయా, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ ఉన్నాయా? 3000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్కి కావాల్సినటువంటి ఫండ్స్ అలొకేట్ చేసి ల్యాండ్ అక్విజిషన్ జరిగిందా? ఇవేమీ లేకుండా టెండర్లు ఇచ్చేసాం, ఆస్తులు పంచినట్లు అత్తాస్తాలు దానం చేసినట్టు దానం చేసినాం. డిజైనింగ్కు, మొబిలైజేషన్ అడ్వాన్స్కు 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాం, చేతులు దులుపుకున్నాం. తర్వాత ప్రభుత్వందే తప్పని మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వలేదనో, లేకుంటే ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వలేదనో, లేదా ల్యాండ్ అక్విజిషన్ జరగలేదనో నెపంతో మళ్ళీ వాళ్ళే కేసులు వేసి వాళ్ళే మన దగ్గర కాంట్రాక్టర్లు మన దగ్గర నుంచి మళ్ళీ కంపెన్సేషన్ తీసుకోవడం, ఇది అనవైతిగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మోడస్ ఆపరెండిని మీరు కూడా ఫాలో చేస్తున్నారని అనుమానాలు కూడా మాకు వస్తున్నాయి. ఎస్, అభివృద్ధి చేయాల. దానివల్ల కొడంగల్కి 53,745 ఎకరాలకు సాగునీరు వస్తుందని, మక్తల్కి 25,738 ఎకరాల ఆయకట్టు వస్తుంది. అదేవిధంగా నారాయణపేటకి 20,472 ఎకరాలకు ఆయకట్టు వస్తుందని చెప్పేసి ఏది ప్రపోజల్ చేశారో గతంలో ఇది పాలమూరు రంగారెడ్డి స్టేజ్ 2లో ఉన్నటువంటి ప్రపోజలే. దాంట్లో చాలా మటుకు ఓవర్లాపింగ్ అయినది. దాని ఈరోజు 4,350 కోట్లు 4,350 కోట్లతో మీరు చేసినటువంటి ఈ ప్రపోజల్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్కి 2గా డివైడ్ చేసి పంపులు ఒకవైపు అర్ధవర్కులు ఒకవైపు చేసి ఈరోజు పూర్తిగా సగం భాగం ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ అనేటువంటి రాఘవకి ఇవ్వాలనే ఆలోచన ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఒక రాష్ట్రానికి రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీ, వారికి ఆదాయ మార్గాన్ని ఇచ్చేటువంటి కంపెనీ ఈరోజు రాఘవ కంపెనీకి మీరు ఈ రకంగా 1000 కోట్ల రూపాయల వర్కులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకో చేతుడి దోచుకోమని, తద్వారా వచ్చిన డబ్బులు ఢిల్లీలో పబ్బం కట్టడానికో లేకుంటే దేనికోసమో వాడడం ఇది సమంజసం కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ 100 కోట్ల రూపాయలు ఈ డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన కన్ను బహుశా సీఎం పదవి మీద పడ్డదేమో. రేపు రాబోయే రోజుల్లో ఏదన్నా జరగాలని జరిగినా, లేక ఏదో ఒక కారణం వల్ల ఆయన జరపాల్సి వచ్చినా, లేకుంటే ఆ కుర్చీ మీద కన్నుబడి ఈ కార్యక్రమం చేస్తున్నాడా, తన వెనుక కొంతమంది ఎమ్మెల్యేలను పెట్టుకొని లేకుంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, లేక 100 కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏఐసిసికి సపోర్ట్ చేస్తున్నాడన్న ఒక నెపంతో ఈరోజు ఆయన ఈ రకమైనటువంటి 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకోవడానికి కారణమైందా? దేనికోసం ఈరోజు ఏఐసిసి ముఖ్యమంత్రి మీద ప్రెషర్ పెట్టి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో సగం వర్క్ ఇప్పించడానికి ప్రయత్నం జరుగుతున్నదో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎవరో చెప్పింది కాదు, మీ క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి చెప్పినటువంటి సమాచారమే నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను.
ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే సెకండ్ పొజిషన్ కోసం ఈ మంత్రుల్లో ఉన్నటువంటి రేస్ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కన్నా ఎక్కువ కుర్చీల మీద కన్ను ఎక్కువ కనబడతా ఉన్నది. ఇది చిన్నప్పుడు మేము చూస్తున్నటువంటి కుర్చీలాట లెక్కనే ఉన్నది మీ పరిస్థితి తప్ప ఈ ప్రజాస్వామ్యంలో మీకు వచ్చినటువంటి బాధ్యతమైనటువంటి పదవిలో మీరు ఉండి ప్రజానీకానికి మీరు ఏ రకంగా మేలు చేస్తూ ఉన్నారు, ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు హామీలు ఏ రకంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారనే అంశం కన్నా కిస్సా కుర్చీగా అది కొనడుస్తూ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గాలు 3 వర్గాలుగా ఉండి జరుగుతున్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉంటే కేవలం ఆ ముఖ్యమంత్రి పదవి మీద వ్యామోహంతో కన్నేస్తూ కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నం వలన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అస్తిత్వానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉన్నదని చెప్పేసి నేను మాత్రమే తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకన్నా మా స్ట్రెంత్ పెరగాలని కొంతమంది ఏదైతే ఇతర పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యేలని కొనుగోలు చేసేసుకోవడం ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నదో ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రతి ఎమ్మెల్యేని పార్టీ మార్చే అంశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు యాక్టివ్గా ఉన్నారు. ఏ సబ్ కమిటీలో అయినా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు యాక్టివ్గా ఉన్నారు. ఈరోజు ఏ కాంట్రాక్ట్లో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు యాక్టివ్గా కనబడుతూ ఉన్నారు. చివరకు మీరు హైదరాబాద్ మీద చేస్తున్నటువంటి హంగామాలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇల్లే మరి ప్రధానంగా ఈరోజు ఉన్నదని చెప్పేసి మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చూస్తూ ఉంటే ఆయన 10 ఎకరాల్లో ఏదైతే ఇల్లు కట్టుకున్నాడో ఆ ఇల్లు మరి ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉందని చెప్పేసి నిన్న మొన్న నేను యూట్యూబ్లలో చాలా కథనాలు చూశాను. ప్రతి దాంట్లో ముందంజలో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఢిల్లీలో వారి ప్రతాపం చూపించేసి లాస్ట్కు చివరకు తెలంగాణలో జరిగేటువంటి వేల కోట్ల కాంట్రాక్ట్లో కూడా పెద్ద వాటా తీసుకుంటున్నాడంటే ఏ రకంగా అయినా కాంగ్రెస్ పార్టీలో ఒక సూపర్ పవర్గా ఎదుగుతూ ఉన్నాడు, ఒక కాన్స్టిట్యూషనల్ పవర్గా ఎదుగుతూ ఉన్నాడు. రేపు ముప్పంటూ ఏర్పడితే ఈయన వల్ల మాకు నిజమైనటువంటి అనుమానాలు ఏర్పడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఈయన చేసేటువంటి పవర్ టాక్టిక్స్ ఏవైతే ఉన్నదో పూర్తిగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఆయన కదలికల మీద మరి మాకు అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో తన స్ట్రెంత్ను పెంచుకోవాలనో కాంగ్రెస్ పార్టీలో తన వర్గాన్ని పెంచుకోవాలనో తన వెంట ఉన్నటువంటి ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ ఇతర పార్టీలకు తెచ్చిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూ తన వెంట తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముందుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్లలో మీ కంపెనీకి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్కి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకోవడం అనైతికం, అప్రజాస్వామ్యం అన్న సంగతి మంత్రిగా ముందు మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. రెండవది ఈ రాష్ట్రంలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు నివసిస్తున్నటువంటి ఇల్లు కూడా మరి దాని మీద ఉన్నటువంటి ఆరోపణల్ని మీరు నిజ నిర్ధారణ చేయించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉన్నది. మూడవది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు దగ్గర నుంచి ఏ ఒక్క కార్యక్రమం అయినా ప్రజలు గమనిస్తున్న సంగతి దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ఆస్థాన గుర్తుదారు ఉన్నారు కదండి.